పొంగల్ చేస్తున్నాను. నేను దీంతో హాఫ్ గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పప్పు తీసుకొని కడిగి నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, అల్లం తురుము, పోపు దినుసులు, జీడిపప్పు, కొన్ని మిరియాలు. స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టేసేసి 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అవి రెండు వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తురుము ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మిరియాలు, జీడిపప్పు వేసేసి ఒక 5 మినిట్స్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను అన్నమాట. వాటర్ పోసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం కడిగి నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, పొంగల్ రెడీ అన్నమాట. ఇది పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుందని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe to Tejo Creations. Thanks for watching. Bye.